హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ జస్ట్ లవ్స్ అండి. ఇవాళ నేను ఫ్రూట్ కస్టర్డ్ ఎలా చేయాలో చెప్తాను. ముందుగా ఒక 1/2 లీటర్ పాలు తీసుకోండి. కాచి చల్లార్చిన పాలు మీగడ లేకుండా ఒక గ్లాస్లోకి మనం తీసుకోవాలి. దీంట్లో కస్టర్డ్ పౌడర్, నేను పిల్స్బరీ కస్టర్డ్ పౌడర్ యూస్ చేస్తున్నాను, వనిల్లా ఫ్లేవర్ది. 3 to 4 టేబుల్ స్పూన్స్ తీసుకొని ఆ గ్లాస్లో మిక్స్ చేయాలి ఉండలు లేకుండా. మనం డైరెక్ట్గా ఇది పాలల్లో వేయకూడదు. పొయ్యి మీద ఉన్న పాలల్లో వేస్తే ఇది ఉండలు ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. అందుకని ఇలా సెపరేట్గా మిక్స్ చేసుకోండి. ఇది మిక్స్ అయ్యేలోపు స్టవ్ ఆన్ చేసుకొని సిమ్లో పెట్టుకొని పాలు వేడి చేసుకోండి. పాలలో మీగడ ఉండకూడదు. ఈ రెసిపీ ఎప్పుడు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. దీన్ని ఫ్రూట్ సలాడ్ అని కూడా అంటారు. ఇది మంచి డెజర్ట్ రెసిపీ. ఇలా ఏం లంప్స్ లేకుండా మనం కలుపుకోవాలి. ఈ కలుపుకున్న మిక్స్చర్ని మనం వేడెక్కిన పాలలో వేసి తిప్పాలి. మనకి కస్టర్డ్ రెడీ అయ్యే వరకు గ్యాస్ స్టవ్ని సిమ్లోనే ఉంచాలి, లేకుంటే అడుగును మాడిపోతుంది. మధ్యలో మధ్యలో తిప్పుతూ ఉడికించాలి. ఉడుకుతున్న కొద్దీ చిక్కగా అవుతుంది. 3 to 4 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోండి స్వీట్నెస్ కోసం. తిప్పుతూ ఉండండి. ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మీరు ఆఫ్ చేయొచ్చు. చల్లారాక ఇంకా కొంచెం చిక్కగా అవుతుంది, అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఆఫ్ చేసేయండి. డిష్ అవుట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని కట్ చేసిన యాపిల్, దానిమ్మ గింజలు, అలాగే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, బాదం, క్యాష్యూ, గ్రేప్స్, ఇంకా మీ ఇంట్లో ఏమైనా ఫ్రూట్స్ ఉంటే అవన్నీ వేసుకోవచ్చు. బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, అవి డేట్స్ ఉంటే డేట్స్ కూడా వేసుకోవచ్చు. బనానా కూడా వేసుకోవచ్చు. చల్లగా ఉంటేనే ఇది చాలా యమ్మీగా బాగుంటుంది. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచి సర్వ్ చేసుకుంటే యమ్మీ కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ రెడీ. బయట దొరికే ఫ్రూట్ సలాడ్కి ఏమాత్రం తక్కువగా ఉండదు, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్నీ వేసేసి మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం లూజ్గా ఉన్నా మనం ఫ్రిడ్జ్లో పెట్టి తీస్తే కొంచెం చిక్కగా అవుతుంది, అందుకని ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది. అంతే, యమ్మీ ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయింది. ఇది సమ్మర్లో బాగుంటుంది, వింటర్లో బాగుంటుంది, ఎప్పుడైనా తినచ్చు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ లైక్ చేస్తారు. ఇది చల్లగా తింటేనే బాగుంటుంది, ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. టాటా, బాయ్ బాయ్. హ్యావ్ ఎ గుడ్ డే.